తోమా గారు ఎక్కడా కూడా చర్చిని కట్టలేదు. ఇక్కడ ఈ కొల్లంలో చర్చిని జస్ట్ అక్కడ జాలర్లు చేపలు పట్టుకునే వాళ్ళని, కొంతమందిని బిలీవర్స్ని, కొంతమందిని హిందూస్ని దేవుని గురించి సువార్తను ప్రకటించేశాడు. ఒక చర్చి సంఘంగా ఏర్పడ్డ తర్వాత ఆయన ఇక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళిపోయారంట. కొల్లంలో అనేది ఆయన చర్చి లేదు, కానీ సంఘం అయితే ఉంది. ఆ సంఘంలో అప్పుడు ఎవరైతే బోధిస్తూ ఉండేవాళ్ళో ఇప్పటి వరకు కూడా బోధిస్తూ వచ్చింది ఈ క్యాథలిక్ చర్చ్ అనమాట. యాక్చువల్గా ఫస్ట్ చర్చ్ క్యాథలిక్ వాళ్ళ చేతిలో ఉంది, రెండవ చర్చ్ క్యాథలిక్ వాళ్ళ చేతిలోనే ఉంది, మూడవ చర్చ్ ఈరోజు మనం కేరళలో కొల్లంలో ఉన్నాం. ఇది థామస్ గారు స్టార్ట్ చేసిన 7th చర్చ్. ఆ చర్చిలో ఇప్పుడు ప్రసంగిస్తున్న ఈ ఫాదర్ గారే, రోషో స్టీఫెన్ గారు ఉన్నారు. చాలా అద్భుతంగా 20 minutes బాగా మంచిగా మాట్లాడారు. కాకపోతే పాపం ఆయన ఎక్కడికో బయటికి వెళ్తున్నాడు. మేము కూడా చర్చ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. మంచిగా క్యాథలిక్ ఫాదర్ తోటి ఫస్ట్ టైం ప్రేయర్ చేసుకున్నాను, చాలా సంతోషంగా ఉంది. క్యాథలిక్ చర్చ్లో ఇదైతే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఏంటి అంటే యేసు ప్రభు వారు లోకానికి వెలుగై ఉన్నారు, దానికి సాదృశ్యమే చర్చి మధ్యలో దీపం వెలిగించి పెడతారంట. అసలు అద్భుతంగా ఉంది. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ మీరు ఛానల్లోకి వెళ్ళి ఫస్ట్ చర్చ్, సెకండ్ చర్చ్, థర్డ్ చర్చ్, 4th చర్చ్, 5th చర్చ్ అండ్ 6th చర్చ్ కూడా చూసిన తర్వాత దీంట్లోకి రండి. ఎందుకంటే మీకు అర్థంగా చెప్పినా కూడా తోమా గారు కేరళ రాష్ట్రంలో చివరిగా కట్టిన చర్చ్ ఇదే. ఆ తర్వాత తమిళనాడులో కన్యాకుమారి డిస్టిక్లో ఉంది. ఇంకోటి అరపల్లి అనే దగ్గర 7.5 చర్చ్ ఉంది. ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్దాం. మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము
నడవనీయుము, నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని, నీ త్రోవలు నన్ను నడుపుము. నడవనీయుము దేవా నడవనీయుము, నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని, నీ త్రోవలు నన్ను నడుపుము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు, ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు, ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. క్షయమైన ఈ మంటి దేహం. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు మనం కేరళ రాష్ట్రంలో కొల్లం టౌన్లోనే ఉన్నాం. కొల్లం డిస్టిక్, కొల్లం విలేజ్, కొల్లం మండలంలో ఉన్నాం. ఇది థోమస్ గారు స్టార్ట్ చేసిన 7వ చర్చ్, ఆయన కట్టిన 7వ సంఘము. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ మీరు ఛానల్లోకి వెళ్ళి ఫస్ట్ చర్చ్, సెకండ్ చర్చ్, థర్డ్ చర్చ్, ఫోర్త్ చర్చ్, ఫిఫ్త్ చర్చ్ అండ్ సిక్స్త్ చర్చ్ కూడా చూసిన తర్వాత దీంట్లోకి రండి. ఎందుకంటే మీకు అర్థంగా చెప్పినా కూడా. తోమా గారు కేరళ రాష్ట్రంలో చివరిగా కట్టిన చర్చ్ ఇదే. ఆ తర్వాత తమిళనాడులో కన్యాకుమారి డిస్టిక్లో ఉంది. ఇంకోటి అరపల్లి అనే దగ్గర 7.5 చర్చ్ ఉంది. ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్దాం. ఇది 7వ చర్చ్ అనమాట. ఇది యాక్చువల్గా 2003లో సునామీ కంటే ముందే కొన్ని వరదలు వచ్చాయి. ఆ వరదల్లో ఇదంతా కూడా నేలమట్టం అయిపోయింది. పురాతన చర్చ్ కాబట్టి మళ్ళీ క్లియర్గా మళ్ళీ కట్టుకున్నారు నీట్గా కూడా. ఇదిగోండి మనం చూడొచ్చు. చర్చ్ లోపలికి వెళ్ళి మీకు అన్ని విషయాలు చూపిస్తాను. మేబీ ఒకవేళ డోర్ వేసుంటే మనం ఏం చేయలేం. ఇదిగోండి 1950వ పుట్టినరోజు చేశారు ఇక్కడ స్థాపించిన చర్చ్కి. ద 1950th యానివర్సరీ ఆఫ్ ద అరైవల్ ఆఫ్ సెయింట్ థామస్ ద అపోస్తల్. అపోస్తులైన తోమా గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ మందిరం స్టార్ట్ చేసిన తర్వాత 1950 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్టోన్ అనమాట ఇది. అప్పుడు వేసారు. ఇది 2003కే 1950 అయిపోయింది. అంటే వీళ్ళు బేసిక్గా జూలై 3వ తేదీన ఆయన చనిపోయిన దినంగా అందరూ పాటిస్తారు, ఆయన స్టార్ట్ చేసిన చర్చెస్ వాళ్ళందరూ కూడా. సో ఆ 2 రోజులు హడావుల్లో ఉన్నట్టున్నారు. ఇక్కడ జూలై 5వ తేదీ 2003లో ఇది స్టార్ట్ చేశారు, ఈ మందిరాన్ని ఓపెన్ చేశారు. అప్పటికే 1950 సంవత్సరాలు. ఆ తర్వాత ఇప్పటికీ మళ్ళీ ఇంకొక 21 సంవత్సరాలు, అంటే 1971 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి తోమా గారు స్టార్ట్ చేసిన సంఘం ఇది. 7వ సంఘం, అద్భుతమైన సంఘం. మరి ఎవరు లేరు ఇక్కడ ఆఫీసులో కూడా. చూద్దాం, వీలైతే దేవుడి చిత్తం అయితే. బేసిక్గా ఇదంతా కింద గ్రౌండ్ ఫ్లోరు. చర్చ్ మేబీ పైనే ఉండొచ్చు. ఒకసారి చూడండి లోపల. ఇదంతా కూడా వాళ్ళకి ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ లేకపోతే భోజనం చేయడానికి అలా పెట్టుకున్నట్టున్నారు.
ఫస్ట్ ఫ్లోర్లో చర్చ్ అనుకుంటా. ఒకసారి వీలైతే మీకు అందరికి చూపిస్తాను. మరి ఎవరు లేరు ఇక్కడ మాట్లాడటానికి. అదనమాట. చూడండి, ఎక్కడ ఇజ్రాయేలు, ఎక్కడ కేరళ, ఎక్కడ భారతదేశము, ఎన్ని చర్చిలు ఎలా కట్టారు. 7 చర్చిలు. అప్పట్లో ఓన్లీ పడవ ప్రయాణమే. ఆయన ఎక్కడ వాటర్ ఉంటే అక్కడే వెళ్ళిపోయి సంఘాన్ని స్థాపించారు. చాలా అద్భుతం. మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాను. కలవరపడకుడి మీరు నా చిన్న మంద, కలవరపడకుడి నేడు, కలదు మీ యందు మన తండ్రి దేవుని ప్రేమ, వలదు దుఃఖము భయమని పలికి తినే పలుమారు, కలదు మీ యందు మన తండ్రి దేవుని ప్రేమ, వలదు దుఃఖము భయమని పలికి తినే పలుమారు, కలవరపడకుడి మీరు నా చిన్న మంద, కలవరపడకుడి నేడు. మంచి గొర్రెల కాపరిని, మీ కొరకు నా ప్రాణమునే బలి ఇచ్చితిని, వంచకుడు అపవాది తంత్రములు తప్పించ, వంచకుడు అపవాది తంత్రములు తప్పించ, కంచె వేసి మిమ్మును కాపాడితి ఇన్నాళ్ళు, కంచె వేసి మిమ్మును కాపాడితి ఇన్నాళ్ళు, కలవరపడకుడి మీరు నా చిన్న మంద, కలవరపడకుడి నేడు. పరలోక జనకుని ఇంట మీ కొరకు నేను స్థలము సిద్ధము చేసి తిని, మరల మహిమతో వచ్చి కొంచు పోదును త్వరలో, మరల మహిమతో వచ్చి కొంచు పోదును త్వరలో, సరిచేసుకొని బ్రతుకు శుద్ధులై ఉండుడి, సరిచేసుకొని బ్రతుకు శుద్ధులై ఉండుడి, కలవరపడకుడి మీరు నా చిన్న మంద, కలవరపడకుడి నేడు. నీతో మీలో ఉండంగా ఆదరణకర్త ఆత్మదేవుని పంపితిని, ఆయన మాటలు ఆశతో గైకొనుచు, ఆయన మాటలు ఆశతో గైకొనుచు, ఆదరణ పొందుడి నా ఆగమనము వరకు, ఆదరణ పొందుడి నా Thank you so much. ఆగమనము వరకు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు మనం కేరళలో కొల్లంలో ఉన్నాం. ఇది థామస్ గారు స్టార్ట్ చేసిన 7th చర్చ్. ఆ చర్చిలో ఇప్పుడు ప్రసంగిస్తున్న ఈ ఫాదర్ గారే, రోషో స్టీఫెన్ గారు ఉన్నారు. చాలా అద్భుతంగా 20 minutes బాగా మంచిగా మాట్లాడారు. కాకపోతే పాపం ఆయన ఎక్కడికో బయటికి వెళ్తున్నాడు. మేము కూడా చర్చ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. మంచిగా క్యాథలిక్ ఫాదర్ తోటి ఫస్ట్ టైం ప్రేయర్ చేసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మీకు ఇంకా అనేక విషయాలు పైన చెప్తాను చర్చ్ చూసేటప్పుడు. థ్యాంక్ యూ. What is your good name? మల్లికార్జున్ రావు.
మితిలేని ప్రేమను చూపితివి మమ్ము గతకాలమంతయు కాచితివి మితిలేని ప్రేమను చూపితివి మమ్ము గతకాలమంతయు కాచితివి క్షితిలోన మమ్మును విడువక సంరక్షించిన నా యేసయ్యా క్షితిలోన మమ్మును విడువక సంరక్షించిన నా యేసయ్యా వరముగా మాకిచ్చావయ్యా ఈ నూతన సంవత్సరము విరివిగా నిన్ను స్తుతింతును నీ మేలులను స్మరించుచు వరముగా మాకిచ్చావయ్యా ఈ నూతన సంవత్సరము విరివిగా నిన్ను స్తుతింతును నీ మేలులను స్మరించుచు మితిలేని ప్రేమను చూపితివి మమ్ము గతకాలమంతయు కాచితివి మితిలేని ప్రేమను చూపితివి మమ్ము గతకాలమంతయు కాచితివి నా కాలగతులు నీ వశం నీ కృపాక్షేమములే నాకు బలం నా కాలగతులు నీ వశం నీ కృపాక్షేమములే నాకు బలం నీ రెక్కలే నాకు ఆశ్రయం సజీవినై ధరలో ఉండుటే నాకు వరం నీ రెక్కలే నాకు ఆశ్రయం సజీవినై ధరలో ఉండుటే నాకు వరం వరముగా మాకిచ్చావయ్యా ఈ నూతన సంవత్సరము విరివిగా నిన్ను స్తుతింతును నీ మేలులను స్మరించుచు వరముగా మాకిచ్చావయ్యా ఈ నూతన సంవత్సరము విరివిగా నిన్ను స్తుతింతును నీ మేలులను స్మరించుచు మితిలేని ప్రేమను చూపితివి మమ్ము గతకాలమంతయు కాచితివి మితిలేని ప్రేమను చూపితివి మమ్ము గతకాలమంతయు కాచితివి Father, what is this? Okay. దేవా నీ ఉద్దేశములే క్షేమకరం నాలో నీ ఉండుటే ప్రైజ్ ద లార్డ్. క్యాథలిక్ చర్చ్లో ఇదైతే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఏంటి అంటే యేసు ప్రభు వారు లోకానికి వెలుగై ఉన్నారు. దానికి సాదృశ్యమే చర్చి మధ్యలో దీపం వెలిగించి పెడతారంట. అసలు అద్భుతంగా ఉంది. ఆయన్ని ఎలా చేశారు ఏంటి ఆ టైంలో సిలువేసినప్పుడు అవి మొత్తం కూడా క్రూసిఫికేషన్స్ అన్నీ బాగా పెట్టారు ఇక్కడ. చాలా అద్భుతంగా ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంది అసలు ప్లేస్ అయితే.
దేవాని ఉద్దేశములే క్షేమకరం, నాలో నీ ఉండుటే మహిమకరం. దేవాని ఉద్దేశములే క్షేమకరం, నాలో నీ ఉండుటే మహిమకరం. నీ సంకల్పములే మేలుకరం, నీ వాగ్దానములన్నీయు శుభకరం. నీ సంకల్పములే మేలుకరం, నీ వాగ్దానములన్నీయు శుభకరం. వరముఖమాకిచ్చావయ ఈ నూతన సంవత్సరము, విరివిగా నిన్ను స్తుతింతును నీ మేలులను. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా క్యాథలిక్ చర్చ్ ఫాదర్స్ తోటి నేను కూర్చోలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం కూర్చున్నాను. పాపం ఫాస్టర్ గారు అయితే చాలా బాగానే మాట్లాడారు. నేను కూడా ఆల్రెడీ అడగాల్సిందని అడిగాను, అన్నీ ఆయన ఒప్పుకున్నాడు, తప్పులేంటి ఒప్పులేంటో ఆయన బాగా మాట్లాడుతున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. స్మరించుచు వరముఖమాకిచ్చావయ ఈ నూతన సంవత్సరము, విరివిగా నిన్ను స్తుతింతును నీ మేలులను స్మరించుచు. మితిలేని ప్రేమను చూపితివి మమ్ము, గతకాలమంతయు కాచితివి. మితిలేని ప్రేమను చూపితివి మమ్ము, గతకాలమంతయు కాచితివి. జగతిలో జరిగిన మారణ హోమం, ఆవిరివలె అంతరించిరి ఎందరో జనం. జగతిలో జరిగిన మారణ హోమం, ఆవిరివలె అంతరించిరి ఎందరో జనం. మనములయము కామని పలికిన దైవం, దీవించి ఇచ్చెను మనకు ఈ సంవత్సరం. మనములయము కామని పలికిన దైవం, దీవించి ఇచ్చెను మనకు ఈ సంవత్సరం. వరముఖమాకిచ్చావయ ఈ నూతన సంవత్సరము, విరివిగా నిన్ను స్తుతింతును నీ మేలులను స్మరించుచు. వరముఖమాకిచ్చావయ ఈ నూతన సంవత్సరము, విరివిగా నిన్ను స్తుతింతును నీ మేలులను స్మరించుచు. మితిలేని ప్రేమను చూపితివి మమ్ము, గతకాలమంతయు కాచితివి. మితిలేని ప్రేమను చూపితివి మమ్ము, గతకాలమంతయు కాచితివి. క్షితిలోన మమ్మును విడువక సంరక్షించిన నా యేసయ్యా. క్షితిలోన మమ్మును విడువక సంరక్షించిన నా యేసయ్యా. వరముఖమాకిచ్చావయ ఈ నూతన సంవత్సరము, విరివిగా నిన్ను స్తుతింతును నీ మేలులను స్మరించుచు. వరముఖమాకిచ్చావయ ఈ నూతన సంవత్సరము, విరివిగా నిన్ను స్తుతింతును నీ మేలులను స్మరించుచు. కలవరపడకుడి
ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఇది థోమస్ గారు కట్టిన 7వ చర్చ్. తోమా గారు ఎక్కడైతే వాటర్ ఉంటాయో అక్కడ మాత్రమే స్టార్ట్ చేశారు. ఇది సునామీ కంటే ముందే వరదలు వచ్చాయి. ఆ వరదల్లో సముద్రం దగ్గరలో ఉన్న చర్చ్ కొట్టకపోయింది. అయితే ఎక్కడైనా కూడా ఏంటంటే తోమా గారు ఎక్కడా కూడా చర్చిని కట్టలేదు. ఇక్కడ ఈ కొల్లంలో చర్చ్ని జస్ట్ అక్కడ జాలర్లని, అక్కడ చేపలు పట్టుకునే వాళ్ళని, కొంతమందిని బిలీవర్స్ని, దేవుని గురించి సువార్తను ప్రకటించేశాడు. ఒక చర్చ్ సంఘంగా ఏర్పడ్డ తర్వాత ఆయన ఇక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళిపోయారంట. కొల్లంలో అనేది ఆయన చర్చ్ లేదు, కానీ సంఘం అయితే ఉంది. ఆ సంఘంలో అప్పుడు ఎవరైతే బోధిస్తూ ఉండేవాళ్ళో ఇప్పటి వరకు కూడా బోధిస్తూ వచ్చింది ఈ క్యాథలిక్ చర్చ్ అనమాట. యాక్చువల్గా కొడంగలూరు చర్చ్ క్యాథలిక్ చేతిలోనే మెయింటైన్ చేస్తున్నారు. రెండో చర్చ్ పలయూరు చర్చ్ వాళ్ళే క్యాథలిక్ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. మూడో చర్చ్ నార్త్ పరావూర్ వాళ్ళు కూడా క్యాథలిక్ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. నాలుగవది కుక్కమంగళం వాళ్ళు కూడా క్యాథలిక్సే మెయింటైన్ చేస్తున్నారు. ఐదవది నిరణం వాళ్ళు సిరియన్ ఆర్థోడాక్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఆరోది సిఎస్ఐ చర్చ్ కొట్టాయం వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, నీలకల్ ఫారెస్ట్లో ఉండేది. ఇది 7వది, ఇది మళ్ళీ క్యాథలిక్ చర్చే. ఇప్పుడు 8వది వెళ్తున్నాం కదా, 7.5 చర్చ్, 7.5 చర్చ్ ఇప్పుడు తమిళనాడు ప్రాంతంలో ఉంది. అదంతా కన్యాకుమారి డిస్టిక్లో ఉంది. అది కూడా ఏంటంటే సిరియన్ ఆర్థోడాక్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. 5 చర్చిలేమో క్యాథలిక్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఒక్క చర్చ్ సిఎస్ఐ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మిగతా 2 చర్చిలు వచ్చేసి సిరియన్ ఆర్థోడాక్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇది 8 చర్చిలకు సంబంధించింది. ఓకే, ఇదంతా ఈ చర్చ్ ఇంతకుముందు సముద్రం ఒడ్డున ఉండేది. అంటే సంఘం ఈ సభ్యులంతా కూడా దాని దెబ్బకి ఆ వేసుకున్న షెడ్ ఏదైతే ఉందో, ఆ మందిరం ఏదైతే కట్టుకున్నారో వాళ్ళు బిలీవర్స్ అంతా కూడా అది సముద్ర అలలకి వెళ్ళిపోయింది ఆ వరదల్లో. ఆ తర్వాత అప్పటి నుంచి ఎవరైతే అక్కడ ప్రీస్టర్ ఉన్నారో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ఒక స్థలం తీసుకొని కట్టుకున్నారు 2003లో. అప్పటికే 1950 సంవత్సరాలు అయిపోయింది. చాలా అద్భుతం ఈ స్టోరీ. సో ఇదనమాట. మేము ఇప్పుడు బయలుదేరి కేరళను వదిలిపెట్టేసి తమిళనాడు ప్రాంతానికి వెళ్తున్నాం. మీరంతా ప్రయాణం కోసం ప్రార్థించండి. రేపు 8వ చర్చి మీకు చూపించబోతున్నాం. ఆల్రెడీ చూపించాం, మన ఛానల్లో ఉంది, మళ్ళీ కూడా చూపించబోతున్నాం. మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాం. ఓకే, కేరళని వదిలిపెట్టి వెళ్తున్నందుకు చాలా బాధపడాలి. ఎందుకు అంటే ఇక్కడ ఒక అద్భుతమైన లొకేషన్. ఇది గాడ్స్ ఓన్ కంట్రీ. కేరళ అని కింద టైటిల్ గాడ్స్ ఓన్ కంట్రీ. ఇక్కడ ఎవరు ఎక్కువగా త్రాగుబోతులు లేరు, వ్యభిచారులు లేరు, పొగదాగే వాళ్ళు లేరు, ఇంకా దొంగతనాలు చేసేవాళ్ళు తక్కువ. ఎవరు అడుక్కునే వాళ్ళు అయితే అసలు నిల్లు. ఎవరికి కూడా కళ్ళద్దాలు లేవు. 7 లక్షలో 10 మందికి ఉంటారు. అంత అద్భుతం. ఈ అడుక్కునే వాళ్ళందరూ కూడా లాటరీ టికెట్లు అమ్ముకుంటున్నారు. ఇక్కడ లీగల్, అది గవర్నమెంటైజ్డ్. ఆ గవర్నమెంట్ పరంగానే లాటరీ టికెట్లు అమ్ముకుంటారు, రోజు తీస్తారు, అంత వేరే మ్యాటర్ అది. అంటే ఎవరు కూడా ఉరకలేరు. అందరికీ కూడా మంచి మంచి డూప్లెక్స్ బిల్డింగ్స్. ఇట్లాంటి స్టేట్ నేను ఎక్కడా చూడలేదు. మంచి ఫుడ్, ఎవరికి ఏ ఫీలింగు లేదు. అందరూ బీఫ్ తింటారు, ఫిష్ తింటారు, వెజిటేబుల్స్ తింటారు. దీంట్లో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఇంకా జైన్లు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, బ్రాహ్మిన్స్ కూడా ఉన్నారు. బ్రాహ్మిన్స్ కూడా తింటున్నారు బీఫ్. వాళ్ళకి ఎటువంటిది ఏం లేదు. ఆడవాళ్ళు కూడా చాలా చక్కగా మంచి డ్రెస్సింగ్ వేసుకుంటారు సింపుల్గా. ఎవరు లిప్స్టిక్ పెట్టుకోరు, ఎవరు పెద్ద ఆర్భాటంగా వెళ్ళిపోయి పచ్చబొట్లు వేయించుకోరు. యూత్ కూడా ఎవరు చెవులు కొట్టించుకోరు, ఎవరు స్టైల్గా చినిగిపోయిన ప్యాంట్లు అవి వేసుకోరు. వీళ్ళకంటూ ఒక ట్రెడిషన్ ఉంది, దాని ప్రకారం మాత్రమే సాంప్రదాయబద్ధమైన దుస్తులు ధరిస్తారు. చాలా అద్భుతంగా ఉంది. మంచి భోజనం, మంచి ఫుడ్, మంచి వాతావరణం, మంచి లొకేషన్స్ చెప్పడానికి వీలు కాదు. దేవుడు నిజంగా ఆశీర్వదించాడు తోమా గారిని ఇక్కడికి పంపించి ఈ రాష్ట్రాన్ని. అందుకే కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ అని పేరు పెట్టుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. నా తండ్రి నా కొరకి సిద్ధపరచుచున్నాడు, నా తండ్రి నా కొరకి సిద్ధపరచుచున్నాడు, ఎదురు చూచుచున్నాడు.
మదియే అవధులు లేని ఆనందగానాలు, అవధులు లేని ఆనందగానాలు. రమ్యమైన ఆ నగరమే నా కళల సామ్రాజ్యము. రమ్యమైన ఆ నగరమే నా కళల సామ్రాజ్యము. 24 పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును. 24 పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. అదిగో సీయోను పట్టణము. ఆ ఆ పట్టణమే సర్వభూమికి సంతోషకరమాయెను. ఆ పట్టణమే సర్వభూమికి సంతోషకరమాయెను. దుఃఖము లేదు, మరణము లేదు, దుఃఖము లేదు, మరణము లేదు. మహిమతో నిండిన ఆ దివ్య నగరములో, మహిమతో నిండిన ఆ దివ్య నగరములో మహిమరాజు నా యేసుని కీర్తించి కొనియాడెదా. మహిమరాజు నా యేసుని కీర్తించి కొనియాడెదా. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. నా తండ్రి నా కొరకి సిద్ధపరచుచున్నాడు, నా తండ్రి నా కొరకి సిద్ధపరచుచున్నాడు. ఎదురు చూచుచున్నాను ఆ ఘడియ ఎప్పుడు, ఎదురు చూచుచున్నాను ఆ ఘడియ ఎప్పుడు. 24 పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును. 24 పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. అదిగో సీయోను పట్టణము. ఆ ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. మనం ఉన్నాం ఈ విలేజ్ పేరు పరసాల. లెఫ్ట్ సైడ్లో కేరళ, రైట్ సైడ్లో తమిళనాడు. ఒకే విలేజ్, చాలా అద్భుతమైన విలేజ్. ఈ విలేజ్కి 2 విఆర్ఓలు, 2 సర్పంచులు, 2 జెడ్పీటీసీలు, 2 ఎంపీటీసీలు, 2 ఎంఆర్ఓలు, 2 కలెక్టర్లు, 2 ఎమ్మెల్యేలు, 2 ప్రెసిడెంట్లు, 2 ముఖ్యమంత్రులు, 2 జిల్లాలు, 2 రాష్ట్రాలు, 2 భాషలు. అద్భుతం. ఇంకా ఇట్లాంటి ఒక 4-5 ఊర్ల వరకు తగ్గుతాయి ఇక్కడ.
ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుని పేట వందనాలు. చూశారు కదా, ఈరోజు మనం తమిళనాడు రాష్ట్రంలో కన్యాకుమారి డిస్టిక్లో తిరువత్తంకోడ్ అరపల్లి చర్చ్ తోమా గారు తన స్వయంగా రాళ్ళు మలచి చేత్తోటి ఆయన కట్టిన మందిరం ఇది. ఇప్పటికీ ఇంకట్లాగే ఉంది 2000 సంవత్సరాలైనా కూడా. ఈ వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైంది కనుక ఈ వీడియోని మీకు రేపు చూపిస్తాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, అనేక మందికి షేర్ చేయండి, ఈ లింకుని స్టేటస్లో పెట్టండి. ఎందుకంటే ఎంతో కష్టపడి తోమా గారు ఇజ్రాయెల్ దేశం నుంచి మన భారతదేశానికి, కేరళ రాష్ట్రానికి, తమిళనాడు రాష్ట్రానికి వచ్చి ఇంత అద్భుతమైన సువార్త చేశారు 1970 సంవత్సరాల క్రితం. అందుకని దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని స్టేటస్లో పెట్టండి, అనేక మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్.